శ్రీ కొండపర్తి జితేందర్ రావు గారు తేదీ 15/8/1962 సంవత్సరంలో కీర్తిశేషులు కొండపర్తి మాధవరావు శ్రీమతి శారదాదేవి గార్లకు రెండవ సంతానంగా వారి మాతామహులు కీర్తిశేషులు మోత్కూరు మధుసూదనరావు సరస్వతి బాయిల ఇంట మడికొండ గ్రామంలో జన్మించారు. వీరికి 3 సోదరులు మరియు 2 సోదరీమణులు. వీరి ప్రాథమిక విద్య 1-2 తరగతుల వరకు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మణికొండలో, 3-4 తరగతుల వరకు యూపీఎస్ కుమార్పల్లి హన్మకొండలో, 6-10 తరగతుల వరకు ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల హన్మకొండలో, ఇంటర్మీడియట్ విద్య ప్రభుత్వ జూనియర్ కళాశాల హన్మకొండలో, డిగ్రీ విద్య ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల హన్మకొండలో మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో మరియు బీఈడీ విద్య అన్నామలై యూనివర్సిటీలలో పూర్తి చేశారు. వీరి వివాహం వీరి మేనమామ శ్రీ డాక్టర్ మోత్కూరి మాణిక్యారావు కీర్తిశేషులు అరుణాదేవి దంపతుల కుమార్తె శ్రీమతి శైలజాదేవితో 9 మార్చ్ 1989 సంవత్సరంలో మడికొండ గ్రామంలో జరిగింది. వీరి పిల్లలు చిరంజీవి సంతోష్ చైతన్య ప్రహర్షితలు. వీరి కోడలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనూహ్య మరియు మనుమడు చిరంజీవి సాయి సుమేధులు. వీరి ఉపాధ్యాయ వృత్తిని 1982 సంవత్సరంలో శరత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. 1985 సంవత్సరంలో బ్లూ బర్డ్స్ ఉన్నత పాఠశాలలో, 1986 నుండి 1989 వరకు నెహ్రూ మెమోరియల్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా సేవలు అందించారు. వీరు 1989 సంవత్సరంలో జరిగిన డిఎస్సిలో ప్రత్యేక ఉపాధ్యాయునిగా ఎంపికై 1989 నుండి 1990 సంవత్సరం వరకు పిఎస్ పోచంపల్లి రేగొండ మండలంలో పనిచేశారు. వీరు 17/4/1990న రెగ్యులర్ ఎస్జీబీటీ ఉపాధ్యాయునిగా పదోన్నతిని పొంది కొత్తపల్లె హ్యామ్లెట్ ఆఫ్ కోనరావుపేట రేగొండ మండలంలో 30 అక్టోబర్ 1998 వరకు విధులను నిర్వహించారు. వీరు సిపిఎస్ రేగొండకు బదిలీ కాబడి 31 అక్టోబర్ 1998 నుండి 18 డిసెంబర్ 2001 వరకు అచట విధులను నిర్వహించారు. వీరు 19 డిసెంబర్ 2001న స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రముగా పదోన్నతిని పొంది ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లముగా జెడ్పీపీఎస్ఎస్ చిన్న కోడెపాక రేగొండ మండలంలో 21 నవంబర్ 2005 వరకు విధులను నిర్వహించి బదిలీపై జెడ్పీఎస్ఎస్ అక్కంపేట ఆత్మకూరు మండలంలో నియమించబడి అచ్చట 12 జూలై 2005 వరకు ఆంగ్ల ఉపాధ్యాయునిగా సేవలందించారు. తిరిగి 13 జూలై 2015న జెడ్పీపీఎస్ఎస్ పెంబర్తి గ్రామమునకు బదిలీ గావించబడి 31 ఆగస్ట్ 2020 నాడు పదవీ విరమణ చేసినారు. వీరు సుదీర్ఘకాలం విద్యారంగంలో విద్యార్థులకు చేసిన విశిష్ట సేవలను గుర్తించి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 324C3 వరంగల్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు లయన్ శ్రీ మోత్కూరు మనోహర్ రావు గారి అధ్యక్షతన గురు పూజోత్సవ దినమునాడు 2010-2011 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయులుగా కేయూసీ వైస్ ఛాన్సలర్ శ్రీ వెంకటరత్నం గారిచే సత్కరింపబడ్డారు. వీరి ఉపాధ్యాయునిగా ఆత్మకూరు మండలము జెడ్పీపీఎస్ఎస్ అక్కంపేటలో విద్యార్థులకు అందించిన విశిష్ట సేవలకు గాను 2014 సంవత్సరమునకు గాను మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా మండలాధ్యక్షులు శ్రీ గోపు మల్లికార్జున్ గారిచే సత్కరింపబడ్డారు. వీరు రేగొండ మండలము వరంగల్ జిల్లాలోని పోచంపల్లి హ్యామ్లెట్ ఆఫ్ లింగాల, కొత్తపల్లి హ్యామ్లెట్ ఆఫ్ కోనరావుపేట
మరియు కొత్తపల్లె హ్యామ్లెట్ ఆఫ్ రేగొండ గ్రామాలలో మూతపడిన 3 ప్రాథమిక పాఠశాలలను తిరిగి తెరిపించి 0 నుండి 75 వరకు పెంచిన కారణంగా రేగొండ మండల అధికారుల ప్రశంసలు సత్కారాలు పొందారు. వీరు రేగొండ మండల ఆంగ్ల భాష విషయ నిపుణునిగా మరియు వరంగల్ జిల్లా ఆంగ్ల భాష విషయ నిపుణునిగా ఉపాధ్యాయులకు ఆంగ్ల భాష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గత 38 సంవత్సరములుగా విద్యారంగంలో విశిష్ట సేవలు చేసి ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పాటలు వేసి నేడు అనగా 31 ఆగస్టు 2020వ రోజున పదవీ విరమణ చేస్తున్న శ్రీ కొండపర్తి జితేందర్ రావు గారికి వారి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శుభాకాంక్షలు. భగవంతుడికి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలం 3.5 శతాబ్దాల పాటు నిర్విరామం కృషి చేసి ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి నీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి విశేష జీవితం పదవి విరమణానంతర జీవితం సుఖప్రదంగా గడవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తున్నాము. హలో జితేందర్, శుభ సాయంత్రం. నాతో నెహ్రూ స్మారక ఉన్నత పాఠశాలలో సహ ఉపాధ్యాయునిగా ప్రారంభించిన నీ ఉపాధ్యాయ జీవితం ఈ రోజు వరకు అంచెలంచెలుగా సాగి రేపటితో నువ్వు కూడా ఒక విశ్రాంత ఉపాధ్యాయునిగా మారబోతున్నావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఉద్యోగ జీవితం ప్రారంభించినప్పుడే తిరిగి పదవి విరమణ అనేది తప్పనిసరి ఏర్పడుతుంది. అయినా మంచి తీరుతో ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా నీ ఉపాధ్యాయుల జీవితం చక్కగా సాగింది. తదుపరి నీ విశ్రాంత జీవితం కూడా కుటుంబం పట్ల సంఘం పట్ల సమానమైనటువంటి బాధ్యతతో ప్రవర్తించి ముఖ్యంగా భావ పేరును నువ్వు కాపాడుతూ కొండపర్తి వంశంలో పడ్డ ఒక మణి రత్నానిపై వెలుగొందాలని ఆశిస్తూ నీకు శుభాశీస్సులు తెలుపుతున్నాను. చిలుకూరు వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులు నీ పట్ల సదా ఉండాలని, నీ కుటుంబము అందరూ చక్కగా చల్లగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి నీకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నీ రవీందర్ మామయ్య. గుడ్ లక్. మా పెద్ద తమ్ముడు జితేందర్కి పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జీవితకాలం మొత్తం కూడా హాయిగా సంతోషంగా ఆనందంగా గడపాలని, ఆరోగ్యంగా గడపాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. జితేందర్ పదవి విరమణ శుభాకాంక్షలు. చిరంజీవి జితేందర్కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో అవిరళంగా కృషి చేసి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఆదర్శప్రాయంగా కుటుంబ జీవనం గడుపుతున్నటువంటి నీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయుర్వేద ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. చిరంజీవి జితేందర్కు ఉపాధ్యాయ వృత్తి నుంచి విరమణ పొందినందుకు శుభాకాంక్షలు. రేపు ఆగస్టు 31, 2020 రోజున పెంబర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఆంగ్లోపాధ్యాయునిగా పదవీ విరమణ చెందుతున్నటువంటి ఆ మేనల్లుడు కొండపర్తి జితేందర్ రావు గారికి ఆర్థిక పదవీ విరమణ శుభాకాంక్షలు అందజేస్తున్నాం మా కుటుంబ సభ్యులందరి పక్షాన. మొదటి నుంచి కూడా కొండపర్తి వంశానికి మా మోత్కూరు వంశానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. మా బావగారు కొండపర్తి మాధవరావు గారు ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. అట్లే నాన్నగారు మోత్కూరు మధుసూదన్ రావు గారు, వారిద్దరు కూడా సహాధ్యాయులు కూడా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో రాణించి ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి మా బావగారి ఉపాధ్యాయ వృత్తినే
వారి పెద్ద కుమారుడైనటువంటి జితేందర్ రావు గారు కూడా చేపట్టి ఎంతో నీతి నిజాయితీలతోటి వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి జితేందర్ రావు గారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి భావి జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఇంకో చిన్న బాధ కూడా ఉంది. మధ్య మధ్యన జితేందర్ రావుతో అది నేను చెప్పడం జరిగింది. మంచి సబ్జెక్ట్లో మంచి ప్రావీణ్యం సంపాదించి ఉన్నటువంటి జితేందర్ రావు ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చెందే స్థాయి కాదు అతనిది. నా ఉద్దేశంలో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్ చెందవలసిన జ్ఞాన సంపన్నుడు. మరి సరే, భగవంతుడు ఎవరికి ఎంతవరకు ఏ హోదా రాసి పెడతాడో అంతవరకే మనం ఉంటాం కాబట్టి ఆ విధంగా అసలైతే ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్గా పదవి విరమణ చెందాలి అనేటువంటి సంకల్పం నాకు ఉండే, ఆ ఆశ ఉండే. అయినా కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగిగా తన విధులను సక్రమంగా నిర్వహించి ఒక మంచి ఉపాధ్యాయునిగా పదవి విరమణ చెందుతున్న శుభ సందర్భంలో మరొకసారి జితేందర్ రావుకు మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు ఒక్కసారి తెలియజేసుకుంటూ శుభం పోయారు. జితేందర్కు పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ శేష జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో గడపాలని భగవంతుని వేడుకుంటున్నాను. బావగారు నమస్కారం. పదవీ విరమణ శుభాకాంక్షలు. విధి నిర్వహణలో ఎంతోమంది విద్యార్థులకు ఎంతో శిఖరాలకు ఎక్కించి పదవి విరమణ చేయించున్న సందర్భంలో మీరు మీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నమస్కారం అన్నయ్య. పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ విధి నిర్వహణలో ఎంతోమంది విద్యార్థులను ఆణిముత్యాలుగా తయారు చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తయారు చేశారు. ఇక నుంచి మీ జీవితాన్ని మన్మన్లతోటి మునిమన్మరాన్లతోటి ప్రశాంతంగా మీ జీవనాన్ని ఆరోగ్యాలతోటి గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. హాయ్ మిత్రమా జితేంద్రుడా, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టితివి. శరత్ స్కూలులో దానికి బాట వేసితివి. విద్యా బోధనలో బుడిబుడి అడుగులు వేస్తూ అతడ నేర్పు సాధించి నెహ్రూ మెమోరియల్కు చేరితివి. అచట పరిణతి చెంది పరుగు తీస్తివి నీవు పరకాలకు. విద్యా బోధనా సామర్థ్యాన్ని అచట రెట్టింపు చేసి చేరితివి నీవు రేగొండకు. అచట ఉన్నత ఉపాధ్యాయుడిగా వృద్ధి చెంది చిన్నగా చేరుకొంటివి చిన్న కోడెపాకకు. ఆటపాటలతో విద్య నేర్పుతూ అడుగు వేసితి నీవు అక్కంపేటకు. అచట అందరి మన్ననలు పొంది పయనమైతివి నీవు పెంబర్తికి. పెంబర్తిలో పెద్దన్న పాత్ర పోషిస్తూ సహచరుల తలలో నాలికవై విద్యార్థుల పట్ల ఉత్తమ ఉపాధ్యాయుడివై వెలిగితివి. దాదాపు 36 సంవత్సరముల సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో సాగి నేడు పదవీ విరమణ పొందుతున్న నీవు అందుకొనుము మా హార్దిక శుభాకాంక్షలు. నీ భావి జీవితం ఆనందంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా సాగిపోవాలని పిల్లా పాపలతో, మనుమలు మనుమరాళ్లతో సాగిపోవాలని కాంక్షిస్తూ మిత్రుడు మహేంద్రుడు. ఉపాధ్యాయ వృత్తిలో అనేక పాఠశాలల్లో పనిచేసి మంచి ఉపాధ్యాయుడిగా పేరు గడించి పదవీ విరమణ పొందిన జితేందర్కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించుచున్నాను. ఇట్లు మీ అక్కయ్య రమారాణి. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ డే బావ. ఆల్ ది బెస్ట్. రిటైర్మెంట్ డే జితేందర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హాయ్ జితేందర్, విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్. మనం నెహ్రూ మెమోరియల్ కలిసి పనిచేసినటువంటి రోజులు ఎంత బాగుండేది. ఈవెన్ ఆఫ్టర్ దట్ ఈ సర్వీస్లో గవర్నమెంట్ సెక్టర్లోకి వచ్చిన తర్వాత కూడా ఒకే స్కూల్లో పనిచేయనప్పటికీ మీ గురించి తెలుసు నాకు, మీ కమిటెడ్నెస్ గురించి. రియలీ ఐ లైక్ ఇట్. రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి, ఏదో ఒక రోజుకి తప్పదు కాబట్టి
ఈ సెకండ్ ఇన్నింగ్స్లో అంతా మంచి జరగాలని ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఉంటాను ఇక్కడ. హలో అన్నయ్య గారు, వి విష్ యూ ఏ హ్యాపీ హెల్దీ రిటైర్మెంట్ లైఫ్. Dear Jitana, wishing a healthy and happy retirement. May God bless you in every walk of your life. పదవీ విరమణ శుభాకాంక్షలు అన్నయ్య. బాపును మరిపించి అన్న అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి కుటుంబ సభ్యులందరికీ అండగా ఉన్నని జీవితంలో రాబోయే రోజులన్నీ ఆరోగ్యంగా ఆనందంగా గడవాలని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటుంది. హాయ్ బావ గారు, పదవీ విరమణ శుభాకాంక్షలు నా తరఫు నుంచి, మీ తమ్ముడు తరఫు నుంచి. హ్యాపీ రిటైర్మెంట్ డే అన్నయ్య. వి విష్ యూ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ అహెడ్. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ బావ గారు. విష్ యూ హ్యాపీ అండ్ పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నతుడవై నిలిచిన బంధు ప్రీతి మెండుగా కలిగిన ఓ అన్నయ్య, మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నాను. పూజ్యులు పితృ సమాలైన పెద్దన్నయ్యకి పదవీ విరమణ శుభాకాంక్షలు. బహుశా 1986-87 అనుకుంటా మీ ప్రొఫెషనల్ లైఫ్ జాయిన్ అయింది, జర్నీ స్టార్ట్ అయింది. నాకు గుర్తున్నంత వరకు శరత్ స్కూల్ నుంచి మీ టీచర్ జాబ్ స్టార్ట్ అయింది. అప్పుడు మీరు ఇంగ్లీష్ టీచర్ ఉన్నప్పుడు, ఆ తర్వాత అక్కడ నేను మీ స్టూడెంట్గా 5th క్లాస్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత అక్కడి నుంచి మీరు నెహ్రూ మెమోరియల్ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి నెహ్రూ మెమోరియల్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు మీరు రవీంద్ర బాబాయ్తో కలిసి నేను మీ మధ్య కూర్చొని పెట్రోల్ బంక్ దాకా వచ్చి మీరు నన్ను అక్కడ డ్రాప్ చేసి స్పార్క్ మీద నెహ్రూ మెమోరియల్ స్కూల్ దాకా వెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ మీరు పర్కాల్ ట్రాన్స్ఫర్ అయ్యి పర్కాల్లో ఉండి అప్పుడప్పుడు అక్కడికి పర్కాలకు వచ్చిన రోజులు, ఇవన్నీ మీ జర్నీ అంతా మీకన్నా నాకే బాగా గుర్తొస్తుంది. మీ చిన్నప్పటి నుంచి నిజంగా వండర్ఫుల్ జర్నీ అనే 38 సంవత్సరాల ప్రొఫెషనల్ లైఫ్ అంటే నిజంగా వండర్ఫుల్ జర్నీ. ఈ జర్నీలో మీరు ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఉంటారు, ఎంత ఇది ఉంటారు అనేది ఈజీగా అర్థం చేసుకుంటారు. దానికన్నా ముందు మీరు మహేందర్ కాక కలిసి డిఎస్సికి ప్రిపేర్ అయిన రోజులు, బీఈడి ఎంఏ బీఈడి దానికి ప్రిపేర్ అయిన రోజులు చింతగట్టులో. ఆ తర్వాత అంతకన్నా ముందు ఇంకా చిన్నప్పటికి వెళ్తే మీరు మహేందర్ కాక ఆర్ట్స్ కాలేజ్లో స్టూడెంట్స్కి ఉన్నప్పటి రోజుల దగ్గర నుంచి గుర్తున్నాయి నాకు. అప్పుడు డిసెక్షన్ కోసం ఫిషెస్ అనుకున్నా, చేపలు తీసుకొస్తే మీరు ఒక కవర్లో పొట్లంలో కట్టుకొని తీసుకొచ్చి అమ్మని గోపాల్ పెద్దనాన్న రొట్టెలు పంపించండి అని చెప్పి ఓపెన్ చేస్తే ఆ ఫిషెస్ కింద పడి అదంతా ఫన్నీ అదంతా గుర్తొస్తుందని. నిజంగా గ్రేట్ జర్నీ అనే 37-38 సంవత్సరాల ప్రొఫెషనల్ జర్నీ అంటే పిల్లలతో అటాచ్మెంట్, స్కూల్స్తో అటాచ్మెంట్, చాలా చాలా గ్రేట్ జర్నీ. అంతేందుకు ఏదైనా కంపెనీలో 2-3 సంవత్సరాలు పనిచేస్తే ఆ ఇంటిమసీ ఉంటుంది. ఆ కంపెనీ రిజైన్ చేసి బయటకు వచ్చేటప్పుడు ఎంత ఫీలింగ్ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది అనేది నాకు తెలుసు. అట్లాంటిది ఇంత లాంగ్ జర్నీ, ఇంత ప్రొఫెషనల్ జర్నీ స్కూల్స్లో గడిపి, పిల్లలతో గడిపి, ఆ స్కూల్స్ మీ సర్కిల్, మీ ప్రిన్సిపల్స్, మీ తోటి టీచర్లు, వీళ్ళతో ఉండేసి అలా సడన్ ప్రొఫెషనల్ లైఫ్ కట్ చేసుకొని పర్సనల్ లైఫ్కి స్విచ్ ఓవర్ అయిపోయి కంప్లీట్గా ఉండాలి అంటే కొంత ఆ ఫీలింగ్ అనేది ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఏదేమైనా మీరు పడ్డ కష్టం అవన్నీ చిన్నప్పటి నుంచి కళ్ళతో చూసిన వ్యక్తిని నేను. మీ పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చాలా అందమైన జీవితం నిండా 100 ఏళ్ళు చల్లగా గడపాలని వెంకటేశ్వర స్వామిని, షిరిడి సాయిబాబాని, దుర్గామాతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అన్నయ్య. ఐ విష్ యూ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అహెడ్. రిటైర్మెంట్ లైఫ్. గత 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అవిశ్రాంతంగా కృషి చేసి రేపు పదవీ విరమణ పొందుతున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హాయ్ మావయ్య, విషింగ్ ఎ వెరీ 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 హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. విషింగ్ యూ ఎ వెరీ గుడ్ హెల్త్, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. హాయ్ జితేందర్ బాబాయ్, మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్, రిటైర్మెంట్ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ ఫర్ next phase of your life. Hi Jitendra Tataya. Congratulations Jitendra Tataya. Hi Jitendra Tata, congratulations, all the best. Hi Jitendra Tataya, congratulations, all the best. మీకు నా తరపున, మా ఆయన తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున హ్యాపీ రిటైర్మెంట్ పెద్దనాన్న.
నువ్వు చెప్పు. హ్యాపీ రిటైర్మెంట్ పెద్ద తాత. హ్యాపీ రిటైర్మెంట్ పెద్ద తాత. హ్యాపీ బర్త్డే. హాయ్ నాన్న, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్స్ డే. ఈరోజు వన్ ఆఫ్ ద స్పెషల్ డే ఆఫ్ యువర్ లైఫ్. ఎందుకంటే 30 years పైన టీచింగ్ ఫీల్డ్లో ఉండి సక్సెస్ఫుల్గా మీ కెరియర్ని ఇక్కడితో ఆపేస్తున్నారు. బట్ ఈ జర్నీ ఎంతో గొప్పగా నడిచింది. ఎంతోమంది స్టూడెంట్స్కి మీరు ఇన్స్పిరేషనల్గా నిలిచారు అండ్ వాళ్ళని మోటివేట్ చేశారు. వాళ్ళ లైఫ్లో ఈరోజు అచీవ్ చేయడంలో మీరు కూడా మీ వంతు పాత్ర పోషించారు. నిజంగా గర్వపడే రోజు. టీచర్స్ అనేవాళ్ళు ఎంతో ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో ముందుకెళ్ళడానికి. అలాంటి దానికి మీ వంతు ఎఫర్ట్ పెట్టి ఈరోజు ఈ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అయ్యారు అండ్ ఇప్పుడు రిటైర్ కాబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడు మీకు ఎప్పుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్స్ డే డాడ్. మెనీ మోర్ హ్యాపీ రిటైర్మెంట్స్ డే మామయ్య. మీరు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ డే బాబాయ్. హాయ్ మామయ్య, విష్ యూ ఎ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ డే. పెద్దనాన్న, మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. ఆ దేవుడు మిమ్మల్ని సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ చల్లగా చూడాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హాయిగా ఫ్యామిలీతోటి సంతోషంగా గడపాలని, చిన్నోడితోటి ఆడుకుంటూ వాడిని ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఎ వెరీ 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 హ్యాపీ రిటైర్మెంట్ పెద్దనాన్న. ఆల్ ద బెస్ట్. హ్యాపీ రిటైర్మెంట్ పెద్దనాన్న. Happy retirement day, Mavaya. Wishing you good health and happiness. Have a great and joyful time with Sumit ahead. Wish you a happy retirement day, Peddana. Have a peaceful life ahead.